స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభా. అయ్యా మరి సమయము తండ్రి, అయ్యా మరి నాకు కల్పించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా శాశ్వతమైన ప్రేమతో, ఉచితమైన కృపతో దినదినం కాపాడుతున్నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నాయన ఏమిచ్చుకొని నా ప్రభా నీ రుణాన్ని చెల్లించుకోలేను. దేవా నీకు వందనాలు. తెలిసి తెలియని జ్ఞానమా, వచ్చిరాని జ్ఞానమా తండ్రి, చిన్న వీడియోలు ప్రజెంట్ చేస్తున్నాను. దేవా సరి చేయండి. దేవా మాట్లాడే శక్తిని దయచేయండి. మీరు ఏ మాటలు అయితే నోటిలో ఉంచి ఉంటారో అవి పలుకుటకు సాయం చేయండి. దేవా మరి ఉన్నటువంటి వారికి కనీసం ఒక్కరికైనా తండ్రి ప్రభా అయ్యా మారు మనసు, స్వస్థత, రక్షణ దయచేయమని అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ చేతులు సమర్పించుకుని మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చిన్న పాటను పాడుతున్నాము. అందరికీ నా వందనాలు. కలువరి నాదా, శ్రీయేసునాదా, కరుణించితివా కలువరిలో. కలువరి నాదా, శ్రీయేసునాదా, కరుణించితివా కలువరిలో. తులువల మధ్య నన్ను రక్షించితివా, తులువల మధ్య నన్ను రక్షించితివా. కలువరి నాదా, యేసునాదా, కరుణించితివా కలువరిలో. పొందితివా నా పాపముకై గాయములు, పొందితివా నా పాపముకై గాయములు. చిందితివా నా దోషముకై నీ రుధిరమును, చిందితివా నా దోషముకై నీ రుధిరమును. శిక్షను తప్పించి నన్ను రక్షించితివినా నీ రక్తము, శిక్షను తప్పించి నన్ను రక్షించినది నీ రక్తము. కలువరి నాదా, శ్రీయేసునాదా, కరుణించితివా కలువరిలో. కలువరి నాదా, శ్రీయేసునాదా, కరుణించితివా కలువరిలో. పాపభరితమైన ఈ జీవితానికి
మార్గము నాకు బోధించితివా, సత్య మార్గము నాకు బోధించితివా, నిత్య జీవము నాకిచ్చితివా, నిత్య జీవము నాకిచ్చితివా, నీ పరలోకమున నన్ను చేర్చుట కొరకు, నీ పరలోకమున నన్ను చేర్చుట కొరకు, కలువరి నాథ శ్రీ యేసునాథ కరుణించితివా, కలువరిలో కలువరి నాథ శ్రీ యేసునాథ కరుణించితివా, కలువరిలో తులువల మధ్య నన్ను రక్షించితివా, తులువల మధ్య నన్ను రక్షించితివా, కలువరి నాథ శ్రీ యేసునాథ కరుణించితివా, కలువరిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు ఎండిపోతుంది, నాలుక పిడిసగట్టుకుపోతుంది. మనము కొత్త నిబంధన గ్రంథము నుండి మరి యోహాను సువార్త 1 లూకా సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనము నుండి 49వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథములో లూకా సువార్త గ్రంథము మరి 23వ అధ్యాయము 26 నుండి 49 వరకు చదువుకున్నాం. వారు ఆయనను తీసుకొని కూర్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఇదిగో గొడ్రాంటును కనని గర్భములు పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుతురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాల స్థలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున
ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులు, వీడు జనులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాన్ని రక్షించుకొనడని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాపము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన జనులందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచూ తిరిగి వెళ్ళిరి. ఆయనకు నిలువైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలబడి వీటిని చూచుచుండిరి. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయములో ఫలింప చేయగాక. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభును అప్పగించినట్టుగా మరి వారు వచ్చి ప్రభుని అప్పగించిన తర్వాత ఆయనను తీసుకొని పోయిన తర్వాత మధ్యాహ్న కాల సమయంలో 9 గంటల నుండి మార్నింగ్ 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. నడవలేని రాళ్ళ దారిన నడుస్తూ ఉన్నాడన్నమాట. ఆయనను అలాగ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? మన కోసమే, మన పాపముల కోసమే. ఆయన వారు చేయడం కాదు కానీ ఆయనంతటా ఆయనే వారికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకోసము? మన కోసం. దేవునికి స్తోత్రం. అయితే అది చాలా దూరము, చాలా బరువు, సమస్త పాపములు ఆ సిలువలో మరి గుప్తమైన మన పాపములన్నింటినీ ఆ సిలువ రూపంలో మోస్తూ ఉన్నాడనమాట.
కాబట్టి మరి చూసినప్పుడు గొప్ప జన సమూహము అక్కడ కూడిందనమాట. ఆయనను పట్టుకొని వచ్చినప్పుడు, ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన వెంట అనేకులు కూడా నడిచారనమాట. స్తోత్రం. అయితే చాలామంది జనసమూహం వచ్చి స్త్రీలు ఏడుస్తున్నారనమాట. స్త్రీలు పురుషులు అందరు ఏడుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, మరి ఆ ఏడవడం, వాళ్ళకున్నటువంటి దుఃఖమును ఆపుకోలేక ఏడుస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంగతులను బట్టి అనేకులు ఏడుస్తున్నారు ప్రభు విషయమై. అయితే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. పిల్లల భవిష్యత్తు ఎట్లా, పిల్లలకు రక్షణ ఎట్లా, పిల్లలకు మంచి పద్ధతులు ఎలా నేర్పించాలి, పిల్లలకు మంచి బోధ ఏ విధంగా చెప్పాలి, ఏ సత్యమును వాళ్ళకి ఎట్లా మరి చెప్పాలి, ఏ విధంగా వాళ్ళ నిమిత్తం వేడవండి, పిల్లల నిమిత్తం వేడవండి అని చెప్పి అంటున్నాను అనమాట. నేను వచ్చిన తండ్రి పంపించిండు, నా కార్యము సఫలపరిచిన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాను అనమాట. అయితే ఇంకొక మాట ఏమంటా ఉన్నాను, ఇదిగో గొడ్రాండ్రును కన్నని గర్భములు అంటే గొడ్రాండ్రు అయినటువంటి వారికి మరి వారికి ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో, మరి ప్రభు పట్టబడ్డాడు, ప్రభు హింసింపబడ్డాడు, ప్రభు మరి నడవలేని రాళ్ళదారి నడుస్తున్నాడు, మోయలేని పాపభారం అంటే శిలువ రూపమున మోస్తున్నాడు అని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి, మరి గొడ్రాండ అయినటువంటి వారికి సంతానము కలుగుతుంది అని చెప్పి, మరి ఏదైతే మరి స్తనపానము ఎవరైతే ఇచ్చుకోలేక గొడ్రాలు అని ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలకు పాలనిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉందన్నమాట. అయితే అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతారు. అయితే ఒక భారమైనటువంటి మాట అయ్యా మీరు వెళ్ళిపోతాను, మా బ్రతుకులు ఏంటిది అని చెప్పి ఆయన ప్రభువు, ఆయన దైవ కుమారుడు, ఆయన నిజమైన దేవుడు అని తెలిసినటువంటి వారు చాలా ఆయాసంతో దుఃఖంతో పర్వతంలారా మమ్మల్ని కప్పుడి అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఆ ప్రవచనం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు చేయబడేది వారు నేరము చేసిన వారు. ఇక్కడ వీరిద్దరు బందిపోటు దొంగలు. ఈ బందిపోటు దొంగలను మరి అదే గొల్గొతా కొండ మీద ఆ సిలువ వేసిండ్రు, వాటిని కూడా సిలువ వేసిండ్రు. అప్పటి శాసనము సిలువ వేసి చంపాలి, నేరస్తులను సిలువ వేసి చంపాలి. అయితే మన ప్రభువు మరి అక్కడే చంపాలని వారు నిర్ణయించింది కదా. మన ప్రభు పాపం చేసిందా? కాదు. మన పాపముల కొరకు ఆ యొక్క ఎవరైతే మరి ద్రోహము అంటే దొంగతనం చేసి పట్టుబడి వారితో కూడా సమానంగా సిలువ వేసింది. దేవునికి స్తోత్రం. నీతిమంతుని అనీతిమంతులతో మరి చంపబడడానికి ఆయన సిద్ధపడ్డాడనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఇద్దరు కూడా అక్కడికి వచ్చిందనమాట. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఆయనను హింసించినటువంటి వారు ఉన్నారు, ఆయనను దూషించినటువంటి వారు ఉన్నారు, ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారు ఉన్నారు. మరి జనసమూహం బహుగా అక్కడ ఉంది. అయితే ఆ జనసమూహము ఇప్పుడు చేయమంటూ ఉన్నాడండి యేసుప్రభు, వీరిని క్షమించుతండి అంటున్నాడు. వారికి తెలియక మాట్లాడేది ప్రభు, వీరిని క్షమించమని చెప్పి
జనముల గురించి యేసు ప్రభువు తండ్రిని క్షమాపణ అడుగుతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మరి వేలాడుచున్నటువంటి ఆ ఇద్దరు నేరస్తుల మధ్య యేసు ప్రభుని కూడా వేసినప్పుడు ఒక దొంగ అంటున్నట, ఏమయ్యా నువ్వు యేసు ప్రభువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని చెప్పి అంటున్నాడు. రెండవ దొంగ ఏమంటున్నది, పోయి మనకిటైతే మరి న్యాయమే, ఎందుకంటే మనం దొంగతనము చేసినాం కనుక ఈ శిక్ష న్యాయమే. ఆయనను ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఆయన నీతివంతుడు అని చెప్పి మరి ఈ మాట రెండవ దొంగ మాట్లాడుతున్నావు, ఆయన గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి రెండవ దొంగ, మనకి ఇదైతే న్యాయమే, ఈ శిక్ష మనము నేరం చేసిన శిక్ష అనుభవించుటకు మనకు న్యాయమే, కానీ ఆయన ఏ నేరము చేయకుండా మరి సిలువపైకి ఎక్కాడు అనమాట. కాబట్టి నువ్వు ఆలోచించవా అని చెప్పి రెండో దొంగ అంటున్నాడు అనమాట. అనడమే కాదు, ఇంకేమంటున్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండో దొంగ ఆయనలో ఉన్నటువంటి యేసుప్రభులో ఉన్నటువంటి ఒక భక్తిని, యేసుప్రభులో ఉన్నటువంటి ఒక నిరీక్షణను, యేసుప్రభులో ఉన్నటువంటి ఒక దైవత్వమును గ్రహించిండు. రెండవ దొంగ గ్రహించి ఇలా దేవుడే, దైవ కుమారుడే అని చెప్పి ఏమంటాడంటే, అయ్యా మీరు ఎక్కడికైతే వెళ్తున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి మరి ఆయన ఒక మాట ఆయనను అడిగాడు. యేసుప్రభును రెండో దొంగ పోయిందయ్యా, నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేలాగా నాకు సహాయం చేయి అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉండు, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభు దేవుడని, యేసుప్రభు మహోన్నతుడని, యేసుప్రభు స్వస్థతపరిచే మరి వైద్యుడని, యేసుప్రభు రక్షించే రక్షకుడని మనం తెలుసుకుంటామో, మన హృదయంలో బలపరుచుకుంటామో, అప్పుడు మనకున్నటువంటి సమస్త సమస్యలు దూరం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మరి అదే జరిగింది. మరి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని, అప్పుడు నేడే నీవు నాతో, ఇంకా ఆలస్యం లేదు అని ఆయనకున్నటువంటి ఆ సమయంలో నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండవు అని చెప్పి రెండో దొంగకు ఆ సిలువలో రక్షణనిచ్చింది. దేవుడు సిలువలో రక్షణనిచ్చిందన్నమాట. దేవుడికి స్తోత్రం. అయితే అప్పుడు 40వ వచనం చదువుతున్నా, 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలేసి, తండ్రి నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఇదంతా అయిన తర్వాత, అయ్యా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి మరి ప్రభువు తండ్రితో చెప్తున్నాడు అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు, మన ప్రభువు తండ్రి అయిన దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అయ్యా అని ప్రభువు మరి దేవుడైన యెహోవాతో మాట్లాడాను. ఆ తర్వాత నిజముగా అక్కడ శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి ఇక్కడ ఉన్నాడు అనమాట. అతడు చూసి ఈయన
నీతిమంతుడై ఉన్నాడు, ఈయనలో పాపమేమీ లేదు, ఆయనలో పాపమేమీ కనబడడం లేదు, ఆయన నీతిమంతుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనొచ్చు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. అందరు కూడా మరి ఆయన యొక్క ఆ శ్రమ, ఆయన యొక్క ఆ యజ్ఞము, ఆయన యొక్క మరి ఆ కష్టము శిలువలో చేసినటువంటి ఆ మేకు కొట్టినటువంటి ఆ మేకులు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం ఇవన్నీ చూసినప్పుడు మరి ఆయన సిలువపై మరణించినప్పుడు అందరూ కూడా అయ్యో మంచి ఆయనను తీసుకొని వచ్చి కొట్టింది కదా, అయ్యో మంచి ఆయనకు కిరీటం పెట్టింది కదా, ముళ్ళ కిరీటం, మంచి ఆయనను ఈ విధంగా చేసిండు అని చెప్పి అనేకులు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలబడి వీటిని చూస్తున్నారు. గలిలయ నుండి ఆయనతో వచ్చినటువంటి మరి స్త్రీలు మరియా, మగ్దలేని మరియా, మరి తల్లి అయినటువంటి మరియా, వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్నారన్నమాట. వారు దూరం నుండి మరి పరిశీలన చేస్తున్నారు, ఏం చేస్తారు ప్రభుని, ఏమవుతుందని దూరం నుండి కనిపెట్టి మరి బాధపడుతున్నారు అన్నమాట, దుఃఖపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన మన కోసమే మరి ప్రయాసపడ్డాడు, మన కోసమే మరి శరీరం దున్నబడ్డాడు, మన కోసమే మరి పాల వంటి దేహాన్ని అర్పించిండు. ఎందుకో మనకు పరలోక రాజ్యము ప్రాప్తించాలని. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము ప్రాప్తించాలని మన కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు ఆ కలువరి శిలువలో మరి ఆ తొలగల మధ్యలో రక్షించి మరి క్షమాపణ ఇచ్చిండు, రక్షణనిచ్చిండు. మరి తండ్రిని కూడా యోహానికి అప్పగించిండు. ఇందులో మనకు లేదు కానీ జనరల్గా చెప్తున్నా వాక్యం ఉన్నదని. కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన మరి మనం ఆ రెండో దొంగమాలి ఆయనలో ఉన్నటువంటి యేసుప్రభులో ఉన్నటువంటి గొప్పతనం, యేసుప్రభులో ఉన్నటువంటి మహిమను, యేసుప్రభులో ఉన్నటువంటి నిజాయితీ, నీతిని అవన్నీ మనం వైకొని అవన్నీ తెలుసుకొని మరి మన హృదయంలో భద్రపరచుకొని నీటి నిమిత్తము మరి పోరాడదాం, మరి నేర్పిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం, మనం కూడా నేర్చుకుందాం. యేసుప్రభువే నిత్యమైనటువంటి దేవుడు, యేసుప్రభువే నిత్యమైన రక్షకుడు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం ఇంకెవరి ద్వారాను కూడా చేర్చబడరు అనేది అది సత్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. అదే సత్యం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియక నామంలో ప్రభా అయ్యా మరి ఇచ్చిన వీడియో ప్రభా ఎవరైతే చూస్తారో తండ్రి మరి కనీసం ఒక్కరికైనా మారు మనసులు దయచేయమని, పాపక్షమాపణ దయచేయమని ప్రభా, ఆ దొంగకు కలిగిన నిరీక్షణ తండ్రి ప్రభా మరి మాలో కూడా కలుగుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవాయ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. సంఘములోని సకల పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆత్మను రక్షించి తండ్రి మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చినారో తండ్రి, ప్రతి మోకాలు నా నామమున వంగును, అయా ప్రతి నాలుక నన్ను ఉచ్చరించునని చెప్పి సెలవిచ్చినారు కదా ప్రభా. అదే తండ్రి వాగ్దానము నెరవేర్చి మేము తెచ్చుకోమని అయ్యా, నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి, సంఘములోని సకల పరిస్థితులను బట్టి అయ్యా, కాన్ఫరెన్స్లో నాకు సహాయం చేస్తున్న, నాకు తోడుగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.